మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. నిన్న సాయంకాలం కాన్ఫరెంట్ హాస్పిటల్కి వచ్చారండి. కాన్ఫరెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చారు. ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళో నొప్పులు అనేసి, తర్వాత ముఖం మీద ఆయనకు బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు. సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది. సో ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయన ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ పిలిచారు. నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు, ఆయన ప్లాస్టిక్ సర్జన్. ఒకవేళ గాయాలు తగిలాయని అనేసి చెప్పాను. సో వాళ్ళు చూశారు, చెప్తారు. తర్వాత డాక్టర్ మూర్తి గారు, ఆయన కార్డియాలజిస్ట్, ఆయన కూడా డాక్టర్, ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు. డాక్టర్ జగదీష్ గారు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్, ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు. సో ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో. బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్ని మెడలో నొప్పి, శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతో పాటు ఆయన మానసికంగా బాగా he was very upset. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ I was not in a frame of mind to understand as to what is going on. So I will ask Dr. Ragveer. నేను ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కవిలినట్టు గాయాలు తగిలాయండి. బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేవు, కానీ మొత్తం ఆ భాగం అంతా కవిలిపోయి ఉంది. సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు. తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈ రోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయి అని తెలియజేసుకున్నారు. సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి వి విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. మూర్తి గారు, మీరు వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము. అది నార్మల్ గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాం, హార్ట్ అంతా నార్మల్ గా ఉండలేదు. సో బీపీ టాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం నిన్న నైట్ కి. ఈ రోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం. హార్ట్ అదర్వైజ్ లుక్స్ నార్మల్. ఇవన్నీ ఒళ్ళు నొప్పి ఉండడం, తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల నొప్పి, ఈ చేతుల నొప్పి. ఎందుకంటే మోహన్ బాబు వదిలిపెట్టడమే కొన్ని సర్జరీస్ అయ్యాయి. దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు. ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు, మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు. దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు. డాక్టర్ జగదీష్ గారు, ఆయన ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్, ఆయన మీ అసెస్మెంట్. సో నేను డాక్టర్ జగదీష్, ఫిజిషియన్ అండి. సో డాక్టర్ మోహన్ బాబు గారు నేను ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము. సో చాలా యాంగ్షియస్గా, హై హార్ట్ రేట్, హై బీపీతో ఉన్నారు. విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్, చెస్ట్, అబ్డామెన్తో ఉండి వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము. ఆయన బీపీ, హార్ట్ రేట్, జనరల్ కండిషన్ అన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా బీపీ కూడా ఫ్లక్చుయేషన్ లోనే ఉంది, హార్ట్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో 170 నుంచి 200 వరకు కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఆ కండిషన్ లో చాలా అన్స్టేబుల్ గా ఉన్నారు. వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్ లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము. మెయిన్ గా కూడా హై బీపీ, హై హార్ట్ రేట్, ఫ్లక్చుయేటింగ్ బీపీ, ఫ్లక్చుయేటింగ్ హార్ట్ రేట్, ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది, అది కొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. వాటన్నిటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం.
సార్ మీరు అన్నట్టు ఆయనకు ఎక్స్టర్నల్ గాయం ఏం లేదు. ఓకే, ఆయనకు కుడి వైపున కంటి కింద వాప్ గా ఉంది. ఓకే, కానీ ఏమి లాసరేషన్ అనేసి, సారీ లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా సార్? ఇంక్లినేషన్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు, చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ కూడా మార్నింగ్ చేయాలని చూసాం. ఎన్ని రోజులు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయి అన్నారు కదా, వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా? ప్రజెంట్ జనరల్ వార్డ్ లో ఉన్నారా, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ ఐసీయూ అట్లా ఏమైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా? ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. సార్ మోహన్ బాబు గారు ఉన్నారా, వాళ్ళ భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్? మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్. సార్ ఇంకా ఎన్ని రోజులు పట్టారు సార్ డిశ్చార్జ్ అయ్యారు? అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా 2 days అలాగా స్టెబిలైజేషన్, బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. మెయిన్ ఆయనకి రెస్ట్ దేనికి సార్? బీపీ నార్మల్ అవడానికి లేకపోతే అట్లా అది మెయిన్ ఫర్దర్గా ట్రీట్మెంట్ అందించారు. బీపీ ఒకటి, తర్వాత నొప్పులు ఒకటి. ఓకే, ఓకే. అంటే ఆయన మానసికంగా ఇంకా స్ట్రాంగ్ అవడానికి టైం పడుతుంది. తప్పకుండా. యా, ఓకే.